కప్పు శనగలుంటాయి చాలు. రుచికరమైన క్రిస్పీగా ఉండే దోసలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువగా మనం దోసలను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు ఒకే రకం టేస్ట్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. మనకు తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో. ఒక కప్పు శనగలు, 2 కప్పుల బియ్యంతో చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ దోస రెసిపీని. అలాగే ఇందులోకి నేను కడప కారాన్ని కూడా ప్రిపేర్ చేశానండి. చాలా చాలా స్పైసీగా ఉంటుంది. స్పైసీని ఇష్టపడే వారందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చేస్తుంది. మరి ఒకసారైతే చూసి ట్రై చేయండి. దీనికోసం ఒక కప్పు శనగలను తీసుకోవాలి. ఇవి మునిగేంత వరకు నీళ్లను పోసేసి వీటిని దాదాపు 6-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. అంటే మనం మార్నింగ్ టైమ్‌లో నానబెట్టుకున్నామంటే సాయంత్రానికంతా ఇవి బాగా నానిపోతాయి. అలాగే మరొక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. మనం శనగపప్పులు తీసుకున్నాం కదా! అదే కప్పుతో 2 కప్పుల బియ్యాన్ని తీసేసుకొని బియ్యాన్ని శుభ్రంగా ఇప్పుడే 2 సార్లు కడగాలి. ఇలా శుభ్రంగా కడిగేసేసి మంచి వాటర్‌ని వేసేసి వీటిని కూడా సేమ్ అలాగే మార్నింగ్ టైమ్‌లో నానబెట్టేసేసుకున్నామంటే సాయంత్రానికి ఇవి కూడా బాగా మంచిగా నానిపోతాయి. ఇందులోకి ఒక స్పూన్ మెంతులు వేసుకున్నామంటే దోస అనేది చాలా క్రిస్పీగా మనకి చాలా బాగా వచ్చేస్తుంది. చూడండి సాయంత్రం చూపిస్తున్నాను. మనకి శనగలు బాగా నానిపోయాయి కదా! ఇలా ఉబ్బాయి అంటే శనగలు మనకి బాగా నానినట్టు. ఇప్పుడు చేత్తో రబ్ చేస్తూ 4 సార్లు ఈ శనగల్ని కడగాలి. ఇలా వాటర్ మారుస్తూ 4 సార్లు శుభ్రంగా కడిగేసేసి నీళ్ళు లేకోకుండా వంపేసి తీసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా తీసేసి పక్కన పెట్టుకోండి. చూడండి బియ్యం కూడా మనకి సాఫ్ట్‌గా నానిపోయాయి కదా! బియ్యాన్నయితే కడగక్కర్లేదు. మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం బియ్యాన్ని కడగకోకుండా ఆ బియ్యంలోని వాటర్‌తోనే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా శనగల్ని సగం, అలాగే బియ్యాన్ని సగం మిక్సీలోకి వేసేసుకొని, మనం బియ్యం నానబెట్టుకున్న ఆ వాటర్‌తోని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం బియ్యం నానబెట్టుకున్న నీళ్ళని మాత్రం ఎప్పుడు పడేయకోకుండా మంచి వాటర్‌తో బియ్యాన్ని నానబెట్టుకొని, ఆ బియ్యం వాటర్ వేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకొని 10 నిమిషాల పాటు ఫాస్ట్‌గా బీట్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే దోసలనేది మనకి బాగా వస్తాయి. చూడండి ఎప్పుడు కూడా దోసలు పర్ఫెక్ట్‌గా రావాలంటే మనం అన్నీ కూడా కొలతతో బాగా తీసుకోవాలి. అంటే ఉద్దిపప్పు అయినా సరే, లేదా ఇలా శనగలతో తయారు చేసినా సరే, ఏవైనా సరే కప్పు కొలతలతో పర్ఫెక్ట్‌గా తీసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా దోసలు మనకి బాగా వస్తాయి. దోస పిండిని ఎప్పుడు కూడా మిడిల్‌లో ఆపుతూ, ఆపుతూ గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి మిక్సీలో అనేది వేడెక్కకుండా పిండి వేడెక్కిందనుకోండి దోసలనేది మనకి పర్ఫెక్ట్‌గా రావు. అందుకోసమని మనం మిక్సీకి వేసేటప్పుడు మధ్యలో ఆపుతూ వేసుకున్నామనుకోండి దోస పిండి మనకి చల్లగా గ్రైండ్ అయిపోతుంది. అప్పుడు దోసలనేది మనకి బాగా వస్తాయి. మీరు కూడా నేను చెప్పిన విధానంలో ఒక్కసారి గ్రైండ్ చేసి చూడండి. దోసలనేది ఎంత పర్ఫెక్ట్‌గా వస్తాయో. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ దోస పిండిని రాత్రి మొత్తం మనం పులియబెట్టుకోవాలి. అప్పుడే మనకి దోసలు బాగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత ఒక బౌల్‌లోకి తీసేసుకొని మిగతా పిండిని మూత పెట్టి పక్కన పెట్టేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మనం కాస్త జారుగా ఉండేలాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్‌ని వేసేసి చూడండి ఈ విధంగా. ఇలా కలిపి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు మనం పెనం వేడెక్కేలోపు కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ఎండుమిర్చి నేను ముందే నానబెట్టానండి. ఒక గంట పాటు నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. మీకు టైం లేకోకుంటే వేడి నీళ్ళని వేశారనుకోండి 10 నిమిషాల్లో మనకి ఈ ఎండుమిర్చి నానిపోతాయి. ఇలా బాగా కారంగా ఉన్న ఎండుమిర్చిని నానబెట్టి మిక్సీ బౌల్‌లోకి వేసుకోండి. ఒక స్పూన్ జీలకర్రని, రుచికి సరిపడా ఉప్పుని, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బెల్లం వేసేసి మనం ఎండుమిర్చిని నానబెట్టి పెట్టుకున్నాం కదా! ఆ నీళ్ళని వేసేసి చాలా అంటే చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. మనకి ఈ జారుగా ఉందంటే ఈ కారం అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని స్టవ్ మీద దోస పెనం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించి ఒక గరిటె పిండిని తీసేసుకొని దోసను ఎంత వీలైతే అంత పలుచగా దోసను వేసేసుకోవాలి. మనకి దోసలు క్రిస్పీగా రావాలంటే ఇలా పల్చగా వేసేసుకోవాలి. లేదు మనకి దోసలు సాఫ్ట్‌గా కావాలంటే కాస్త మందంగా వేసేసి మూత పెట్టి మనం ఫ్రై చేసుకున్నామంటే దోసలనేది మనకి చాలా సాఫ్ట్‌గా చాలా చాలా స్పాంజీగా కూడా వచ్చేస్తాయి. లేదు మనకి క్రిస్పీగా కావాలనుకుంటే ఈ విధానంలో కాస్త పలుచగా దోసను వేసేసుకొని, కాస్త దోస రంగు మారి ఫ్రై అయిపోయిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసి ఇలా కారాన్ని అప్లై చేసేసుకోవాలి. కారాన్ని అప్లై చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని, పెనాన్ని అటు ఇటు తిప్పుతూ దోసను 4 వైపులా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా దోస బాగా ఫ్రై అయిపోయాక పైన చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని దోసను తీసేసుకోవడమే. మనం రెండు వైపు దోసను కారం పట్టించాం కాబట్టి కాల్చడానికి వీల్లేదు. అందుకని దోసను వన్ సైడే బాగా మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిపోయాక మనం తీసి సర్వ్ చేసేసుకోవడమే. మీరు మిడిల్‌లో ఉల్లిపాయ ముక్కలు పెట్టుకోవచ్చు. లేదంటే ఆలు
ఫ్రైని కానీ, లేదా ఆకుకూర ఫ్రై ఇలా ఏదైనా సరే మనం మిడిల్‌లో స్టఫింగ్‌గా తయారు చేసేసుకోవచ్చు. లేదంటే ఇలా ప్లెయిన్ దోసలు కూడా వేసేసుకోవచ్చండి. మనం ముందుగా వేసినట్టుగానే కొద్దిగా నీళ్ళని చిలకరించి మంటను మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టేసేసుకొని దోసను వేసేసుకోవాలి. ఇలా పల్చగా దోసను వేసేసుకొని కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసి దోస వన్ సైడ్ ఫ్రై అయిపోయాక మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. ఇలా మరొక వైపు కూడా మరొక 5 నిమిషాల పాటు దోసను బాగా ఫ్రై చేసేసి తీసేసుకోవాలి. ఇలా మనం కారం పట్టించుకోకుండా ప్లెయిన్‌గా అయిన దోసలు వేసేసుకోవచ్చు. లేదంటే కారం పట్టించి ఇలా స్పైసీగా కూడా దోసలు వేసేసుకోవచ్చు. ఇందులోకి పల్లి చట్నీ కానీ, ఆలు ఫ్రై కానీ మంచి కాంబినేషన్ చూసారుగా. కప్పు శనగలు ఉంటే చాలు మనం ఇలా మంచిగా దోసలను వేసేసుకోవచ్చు. ఈ దోసల రుచి చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మనం చేసుకున్నాం కదా! ఈ కారాన్ని కూడా ట్రై చేయండి. ఈ 2 రెసిపీలని ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.